అనకాపల్లి జిల్లాలో సోమవారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎంతో ఆనందంగా దైవదర్శనానికి వెళుతున్న భార్యాభర్తలు అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా భర్త మృత్యుతో పోరాడుతున్నారు. అసలే వర్షాకాలం, వరద ప్రమాదాలకు వేదికగా కొన్ని జాతీయ రహదారులు నిలిచిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఆ ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి ప్రయాణమయ్యారు. సరిగ్గా అనకాపల్లి నుంచి కాకినాడ జిల్లాలోకి ప్రవేశించే ముందు నాయంపూడి జాతీయ రహదారిపై భార్యాభర్తలు వెళుతున్న వాహనాన్ని ఐసర్ వ్యాన్ బలంగా వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న భార్య ఐసర్ వ్యాన్ ఎదురు భాగానికి అతుక్కుపోయి ప్రాణాలు విడిచింది. మరోపక్క భర్త ఇదే వాహనంతో ఎదురుగా వెళ్తున్న వ్యాన్ ఢీకొట్టారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల ముందే తన భార్య విగతజీవిగా మారిపోవడంతో తీవ్ర గాయాలతో రోధించే ఘటన అందరినీ కలిచివేసింది. ఏదేమైనా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతంగా సన్నిధానానికి వెళుతున్న దంపతులకు ఎదురైన అనుకోని ప్రమాదం వాళ్ళిద్దరిని విడదీసిందని చెప్పుకోవచ్చు. ఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షాకాలం జాతీయ రహదారులతో తస్మాత్ జాగ్రత్తని చెప్పుకోవచ్చు. వేగం కన్నా ప్రాణం మిన్నా అని ఎన్నో బోర్డులు, అధికారులు, రోడ్ సేఫ్టీ ప్రతినిధులు అనేకమైనవి ఏర్పాటు చేసినప్పటికీ పాటించకపోవడం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటు అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపులు ఎన్నో ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా వర్షం కురుస్తున్నప్పుడు ఈ ప్రమాదాలు మరింత జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. Stop.